పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ ఉన్నాం. తండ్రి, గడిచిన కాలం అంతట్లో మీరు తోడుగా ఉండి మీ ప్రేమ చేత మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని గణపరచడానికి స్తుతించడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, సమయమందు సత్య సువార్తని చాటించుటకు తండ్రి నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును వాక్శక్తిని అనుగ్రహించమని ప్రాధాయపడుచున్నాను. వినబోతున్నటువంటి మీ పిల్లలకు వినగలిగిన మనస్సును, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని, ఈ యొక్క వాక్య పరిచర్య అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమణ దేవుని వల్లరా, దేవుని యొక్క మాటలు మనకి వినిపించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి దయచేస్తున్నాడు. మన జీవితంలో దేవుణ్ణి కలిగి మనం జీవించాలన్నదే దేవుని యొక్క ఆంతర్యమై ఉంది. పరలోకమందున్నటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. పరలోకమందున్నటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు యేసు ప్రభువుల వారిని ఈ లోకానికి తండ్రి పంపించాడు? అద్వితీయ సత్యదేవుడు, నిత్య దేవుడైనటువంటి ఆ దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించుటలో ఎందుకు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు అంటే, లోకాన్ని రక్షించడానికి పంపించాడు అనేటువంటి మాట మన గ్రంథంలో చూస్తున్నాం. లోకం రక్షింపబడాలి అంటే, లోకం అంటే ఎవరు? లోకం అంటే ఈ ఊర్లు, చెట్లు, అడవి, అవే. లోకము అంటే మనుష్యులు. లోకము అంటే మనుష్యులు. ఈ భూమి మీద నివాసం ఉంటున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనం అందరము, లేక మనుషులందరూ రక్షింపబడడానికి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. లోక రక్షకుడిగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు అంటే రక్షించడానికి పంపించాడు. ఎందుకు రక్షణ అవసరమైంది ఈ లోకంలో ఉన్న మనుషులకు? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఎందుకు రక్షణ అవసరమైంది? ఏమైంది మనుషులకు? ఆలోచన చేయాలి. మనం అందరం బాగానే ఉన్నాం కదా, తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతూ ఉన్నాం, అన్నిటినీ అనుభవిస్తూ ఉన్నాం కదా, అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాం. ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, గట్రా సమస్తం మనుషులకు ఉన్నాయి కదా. మరి ఎందుకు క్రీస్తు ప్రభువుల వారిని తండ్రి అయిన దేవుడు రక్షించడానికి పంపించాడు? ఏమైంది మనుషులకు? ఎందుకు రక్షణ అవసరమై ఉంది? జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకమందున్నటువంటి దేవుడు మనుషుల యొక్క రక్షణ కొరకు యేసు ప్రభువుల వారిని కలుగజేసి, యేసు ప్రభువుల వారిని నియమించి, నేటికి 2024 సంవత్సరాల క్రితము, నేటికి 2024 సంవత్సరాల క్రితము బెత్లెహేమ్ అనేటువంటి ఒక పట్టణంలో కన్యక అయినటువంటి మరియ గర్భాన తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. ఎందుకు లోకానికి క్రీస్తు ప్రభు వచ్చాడు అంటే, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అట.
లోకానికి ఎందుకు రక్షణ అవసరమైంది అది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు క్రిస్మస్ అని మనం అనుకుంటున్నాం, క్రిస్మస్ సందేశాన్ని మనం వినాలని అనుకుంటున్నాం. అయితే క్రిస్మస్ అనేది మనకి తెలిసినటువంటి విధానం ఏంటంటే చర్చిలను, చర్చి బిల్డింగ్ని, లేకపోతే మన ఇళ్లను, అంతే కదండి. ఇప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే చర్చిలకి పెయింట్లు వేసుకోవాలి, అలంకరించుకోవాలి, ఆ కాగితాలు కట్టుకోవాలి. ఇలాంటి ఆలోచనే ప్రతి మనిషికి వస్తుంది. క్రిస్మస్ అనేటువంటి సందర్భంలో ఇదిగో మనం ఇలా అలంకరించుకోవాలి అని ఈ ప్రతి సంవత్సరం మనకు ఆలోచన అయితే వస్తుంది. కానీ ఇక్కడ క్రిస్మస్ అనేది మన చర్చి బిల్డింగ్లో ఉందే తప్ప, బాగా వినాలి మీరు, క్రిస్మస్ అనేది క్రీస్తు యొక్క జననం లేక క్రీస్తు లోకంలో పుట్టడానికి మనం ఏదైతే సంతోషిస్తున్నామో ఆ క్రిస్మస్ అనేటువంటి వేడుక చర్చి బిల్డింగ్లో మనం చూస్తున్నామే తప్ప, దేవుడు అంటున్నాడు మన జీవితాలలో క్రిస్మస్ కనపడాలి. అర్థమవుతున్నాయండి నేను చెప్పే మీకు? అర్థమవుతున్నాయి కదా? క్రిస్మస్ అనేది మన యొక్క చర్చి బిల్డింగ్లో కనపడడం ముఖ్యం కాదు, కానీ మన జీవితాలలో క్రిస్మస్ కనపడాలి, క్రీస్తు కనపడాలి. క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు, మనందరికీ తెలిసిన విషయమే. నేటికి 2024 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఎందుకు ఆయన పుట్టించాడు క్రీస్తునంటే, మనము క్రిస్మస్ అనేటువంటి వేడుక ఏదైతే మనం భౌతికంగా అలంకరించుకుంటున్నామో ఆ అలంకరణ గురించి దేవుడు చెప్పట్లేదు, కానీ మన జీవితంలో క్రీస్తు కనపడాలి. ఏమ్మా, మన జీవితంలో ఎవరు కనపడాలట? క్రీస్తు కనపడాలి. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రతి విశ్వాసిలో లేక ప్రతి మనిషిలోట ఏ స్వరూపం ఏర్పడాలట? ఏమా, ఏ స్వరూపం ఏర్పడాలట? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని పౌలు గారు అంటున్నారు. ప్రేమైన దేవుని వల్లారా, ప్రసవ వేదన పౌలు గారికి కలగడంలో ఏ ఉద్దేశంతో ఆయన మాట అంటున్నాడంటే, మీ అందరకు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు పుట్టాడని సంతోషించడం కాదు, కానీ క్రీస్తు యొక్క రూపంలోనికి ప్రతి మనిషి రావాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. కోటాన కోట్ల మంది ప్రజల మధ్య తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలో ఎందుకు నిలబెట్టాడు అంటే, యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినటువంటి జీవిత కాలము చాలా చిన్న ఆయుష్ కాలమేనండి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి భూమి మీద యేసు ప్రభుల వారు? శారీరకంగా ఈ భూమి మీద యేసు ప్రభువుల వారు తన యొక్క జీవితం ఎన్ని సంవత్సరాలు గడిచింది అంటే 33.5 సంవత్సరాలే. ఎంతంట? 33.5 సంవత్సరాలు. చాలా చిన్న ఆయుష్ కాలమే. ఈరోజు నా వయసు ఎంత అంటే 40 years. నా వయసు ఎంత ఇప్పుడు? 40 సంవత్సరాలు నా వయసు. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతికారట? 33.5 సంవత్సరాలు మాత్రమే. చిన్న ఆయుష్ కాలంలో, బాగా వినాలి మీరు, చిన్న ఆయుష్ కాలమే ప్రభు ఈ లోకంలో బ్రతికింది. అయితే తనకి ఇవ్వబడినటువంటి చిన్న ఆయుష్ కాలంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి లేక యేసు ప్రభుని ఈ లోకానికి ఎవరైతే పంపించారో ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా సంతోషపరిచాడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నేను పిల్లలందరికీ ఏం చెప్పాను ప్రారంభించేటప్పుడు? ఏం చెప్పాను ఒకసారి చెప్పండి. నిశ్శబ్దంగా ఉండాలి.
అని చెప్పాను కదా. నేను చెప్పి ఎంతసేపు అయింది? ఆ మాట నేను చెప్పి మీకు ఎంతసేపు అయింది? కనీసం 5 నిమిషాలు కూడా కాలేదు. నేను చెప్పి 5 నిమిషాలు కూడా కాలేదు, నేను చెప్పిన మాట మర్చిపోయారా లేదా? మర్చిపోయారు. యేసు ప్రభు అట 33.5 సంవత్సరాల చిన్న ఆయుష్ కాలం కలిగి ఈ లోకంలో జీవిస్తారట. ఆ చిన్న ఆయుష్ కాలంలోనే పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఎక్కువగా సంతోషపరిచాడట. ఎంత ఎక్కువగా సంతోషపరిచాడంటే, ప్రభువుల వారి గురించి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ ఈయన మాట వినుడి. ఏమంటే ఆ మాట చదివారలేదు గ్రంథంలో మీరు? మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈయన నా ప్రియ కుమారుడు అంటే చిన్న ఆయుష్ కాలం కలిగినటువంటి క్రీస్తు పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఎంత ఎక్కువగా సంతోషపరిచాడంటే, తన జీవితాన్ని తండ్రికి అంత అనుగుణంగా మార్చుకున్నాడు ఈ లోకంలో. ఈరోజు పిల్లల్ని మనం అదుపులోకి తేలేకపోతున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్, ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలు, ఈ జనరేషన్లో చిన్న పిల్లల్ని కూడా మనం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. తల్లిదండ్రుల మాటలు వినేటువంటి ఆ బుద్ధి అనేది ఈరోజు పిల్లలకి లేకుండా పోయిందండి. కానీ యేసు ప్రభువుల వారు తన యొక్క చిన్న ఆయుష్ కాలంలో పరలోకమందున్నటువంటి తండ్రిని ఎంత ఎక్కువగా సంతోషపరిచాడంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ చూసినప్పుడట యేసు ప్రభువును మాత్రమే దేవుడు ఏమంటున్నాడంటే, ఈయనే నా ప్రియ కుమారుడు. ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ అనకూడదు? యేసు ప్రభువుల వారిని మాత్రమే ఎందుకన్నాడు దేవుడు? ఎందుకన్నాడంటే, కుమారుడుగా క్రీస్తు తండ్రి ఏదైతే చెప్పాడో, ఎలా అయితే భూమి మీద బ్రతకమన్నాడో అలాంటి బ్రతుకు 33.5 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు. కనుకనే ఆ జీవితాన్ని బట్టట దేవుడు క్రీస్తును చూసి ఆనందపడుతున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఏం లక్షణాలు ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే క్రీస్తుని మనం అనుకున్నాం ఇక్కడ గలతీ పత్రిక 4:19 క్రీస్తు స్వరూపము మనందరికి ఏం కావాలంట? మీ అందరికి ఏం రావాలంట? మనందరికి క్రీస్తు స్వరూపము మన అందరికి ఏర్పడాలి. క్రీస్తు స్వరూపంలోనికి మనం రావాలంట. ఇప్పుడు నా రూపం పోవాలంట. నేను ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిజం పొందానో, చూద్దాం ఆ మాటను కూడా చదువుదాం. 3వ అధ్యాయము 27, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి క్రైస్తవులట క్రీస్తుని ధరించుకొని ఉండాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే, ఉదాహరణకి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను వైట్ షర్ట్ వేసుకొని వచ్చాను అనుకోండి. ఇంటి దగ్గర నేను బయలుదేరేటప్పుడు తెల్లని చొక్కా వేసుకొని వచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చినా కూడా నేను నా చొక్కా ఎలా ఉంటుందండి? తెల్లగానే ఉంటుంది, అంతే కదా, రంగేం మారదు. ఇప్పుడట క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి మనమందరము ఇక నేను కనపడకూడదంట, నేనుగా కనపడకూడదంట లోకానికి. నా మీద ఎవరు కనపడాలట? నన్ను చూసినప్పుడు ఎవరు కనపడాలంట లోకానికి? మన ఊరిలో జనాలకి ఎవరు కనపడాలి అంటే క్రీస్తు స్వరూపము కనపడాలి. ఏమో అర్థమవుతున్నాయా మీకు? క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి మనము, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందినటువంటి మనము క్రీస్తుని ధరించుకున్న వారమై ఉండాలి. క్రీస్తు స్వరూపం మనలోనికి రావాలి. నిజమైన క్రిస్మస్ అంటే దాని అర్థం అదేనండి. నిజమైన క్రిస్మస్ సందేశం అంటే ఏంటంటే క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడడమే దేవుడికి ఉన్నటువంటి ఆనందం అయి ఉందండి. ఒకసారి క్రీస్తు లక్షణాలు ఎటువంటివో, ఎందుకు క్రీస్తుని మనం ధరించుకోవాలి,
ఎందుకు మనం క్రీస్తును ధరించుకోవాలి? క్రీస్తు స్వరూపం ఎందుకు కనపడాలి? నన్ను చూస్తే నన్ను నేనుగా కనపడకూడదంట. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ దేవుడు చూసినప్పుడంట మీరుగా కనపడకూడదంట. మనమందరం ఎవరి వలె కనపడాలంట దేవునికి? మనమందరం ఎవరి వలె కనపడాలట? క్రీస్తు వలె కనపడాలట. మనమందరం నేను వేరు మీరు వేరు, అంతే కదండి. నా రూపం వేరు, నా హైట్ వేరు, నా రంగు వేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వ్యత్యాసమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కనబడాల్సింది ఏంటి అంటే, క్రీస్తులోనికి బాప్టిజం పొందినటువంటి మనమందరము దేవునికి కనబడాల్సింది ఏంటంటే క్రీస్తే కనపడాలి. ఎవరిలా కనపడాలంట? నన్ను చూస్తే క్రీస్తులా కనబడాలట. ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తే క్రీస్తు వలె కనపడాలి. అదే నిజమైన క్రిస్మస్ సందేశం. మనందరినీ చూసి దేవుడి సంతోషపడాలంటే క్రీస్తును చూసి ఎలా అయితే సంతోషపడ్డాడో దేవుడు, క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడినప్పుడు మనల్ని అందరినీ చూసి కూడా ఆ పరమందున్నటువంటి దేవుడు సంతోషపడాలి. ఇప్పుడు మనలో కలగాల్సింది ఏంటి? మనలోకి రావాల్సినటువంటి మార్పు ఏంటంటే మనమందరము క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. ఒకసారి మనం క్రీస్తు యొక్క లక్షణాలు ఎలాంటివో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇవి కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు అలాంటి లక్షణాలు మనలో ఉన్నవా లేవా? ఒకవేళ అలాంటి గుణ లక్షణాలు మనలో లేవనుకోండి, వాటిని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రేమణ దేవుని వారలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకి ఎలాంటి మనస్సు కలిగి ఉందంటండి? క్రీస్తు యేసుకు ఎలాంటి మనస్సు కలిగి ఉంది? క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. యేసు ప్రభువులో ఏ గుణం ఉందట? యేసు ప్రభువులో ఉన్నటువంటి గుణం ఏంటట? విధేయత. ఏమండి, అర్థమవుతుందా? యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ మంచి లక్షణం ఏంటి అంటే విధేయత. ఇప్పుడు మనలో విధేయత ఉందా అండి? విధేయత ఉందా? పిల్లలు ఎలాగుండాలట? పిల్లలు తండ్రిని సంతోషపరిచేటువంటి పిల్లలై ఉండాలట. అలాంటి పిల్లలు, తండ్రిని సంతోషపరిచేటువంటి పిల్లలలో ఎలాంటి గుణం ఉంటుందో తెలుసా మీకు? ఎలాంటి గుణం ఉంటుందంటే విధేయత కలిగి ఉంటారు. ప్రేమణ దేవుని వల్లరా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభువుల వారికి ఉన్నటువంటి గుణం ఏంటంటే విధేయత. ఇప్పుడు ఇక్కడున్న పిల్లల్లో విధేయత కనపడుతుందా అండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో విధేయత కనబడుతుందా? యేసు ప్రభువుల వారు 12 సంవత్సరాల వయసప్పుడు పరలోకమందున్నటువంటి దేవుని గురించి ఆయన అనేక మందితో తర్కించుచు ఉన్నప్పుడు తన యొక్క తల్లి అయినటువంటి మరియా యేసేపులు 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయి ఆయన్ని జనాల్లో మళ్ళా లేడని చూసి వెతుక్కుంటూ వెనక్కి వచ్చినప్పుడు
శాస్త్రులతో పరిసయ్యులతో యేసు ప్రభు వారు సంభాషణ చేస్తుంటే మరియ వచ్చి యేసు ప్రభుని వారిని పిలిచినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు అక్కడ? యేసు ప్రభు ఏమంటున్నాడంటే, పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి కదా. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు ఏం చేయాలంటే నెరవేర్చాలి. అలా నెరవేర్చేవాడికి వాడిలో ఉండేటువంటి లక్షణం ఎలా ఉంటుంది? ఏ లక్షణం ఉంటుందంటే విధేయత, తండ్రిని గౌరవించే విధేయత, తండ్రి మాట వినేటువంటి విధేయత. తండ్రి ఒక మాట చెప్పాడంటే ఆ మాటకు లోబడి జీవించేటువంటి వాళ్ళలో విధేయత ఉంటుంది. శిలువ మరణం, పరలోకమందు దేవునితో సమానంగా ఉన్నటువంటి రూపం కలిగిన వాడైనను యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మట్టి శరీరాన్ని మనవలే ధరించి 33.5 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని కలిగి నీవు శిలువకి ఎక్కాలి అంటే విధేయత కలిగిన వాడై శిలువకి ఎక్కాడు యేసుప్రభు. యేసుప్రభు శిలువకి ఎక్కడంలో ఆయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తండ్రిని గౌరవించే, తండ్రిని ప్రేమించేటువంటి విధేయత కలిగిన వాడు యేసుప్రభు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా క్రీస్తు ధరించుకున్నటువంటి ఆ విధేయత మనలో కూడా ఉండాలి కదండి, ఉండాలి. ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందము. ఒట్టిదే రాదండి. ఏదో డిసెంబర్ 25న వచ్చింది కదా, డిసెంబర్ 25 క్రిస్మస్ అని మనమే అనుకుని మంచి బట్టలు కొనుక్కొని చక్కగా స్నానం చేసి బట్టలు ధరించి ముందుగానే మన ఇళ్ళు వాకిళ్ళని శుభ్రం చేసుకుని మన చర్చి బిల్డింగ్ని బాగా నీట్గా చేసి అలంకరించి మనం కూడా బాగా అలంకరించుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నంత మాత్రాన అది నిజమైన క్రిస్మస్ కాదు. అది నిజమైన క్రిస్మస్ కాదండి. క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి రక్షింపబడాలి. ఎక్కడ నుంచి రక్షింపబడాలి? పాపం నుంచి రక్షింపబడాలి, నరకం నుంచి రక్షింపబడాలి. మనిషి చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపమందు పుట్టినటువంటి మనిషి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరలా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వాడై ఉంటే చచ్చిపోయి నరకానికి చేరుకుంటున్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాడట? నరకానికి పోతున్నాడు. తరతరాలకు నివాస స్థలము నేనే, భూమి ఆకాశము పుట్టక మునుపు మీకు నివాస స్థలము నేనే, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తుంటే కాదయ్యా, మా పాపానికి మేము నరకానికి వెళ్ళిపోవాలి, మేము చేసినటువంటి పాపం వలన మేము నరకాన్ని కొని తెచ్చుకున్నాం అంటున్నాడు ఈరోజు మనిషి. ఆ నరకం నుంచి రక్షింపబడడానికి యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే ఆయన యొక్క గుణ లక్షణాలు ఎలా అయితే తన జీవితాన్ని ఇక్కడ కొనసాగించాడో ఆ జీవితాన్ని మనం కానీ జీవించగలిగితే నీవు నేను ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా నరకానికి వెళ్లకుండా దేవుని దగ్గరికి మనం చేరుకుంటాం. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే ఎలా బ్రతికితే పరలోకానికి చేరుకుంటారో లోకంలో ఉన్న ఏ మనిషికి తెలియదు. నేను ఇప్పుడు ఈ ఊరికి రావాలంటే నేను ఏ బస్సు ఎక్కాలో, ఎటు వెళ్ళాలో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, చక్కగా బస్సు ఎక్కి మీ మధ్యకి రావగలిగాను. అంతే కదండి. ఈ లోకాన్ని విడిచిన మనిషి దైవలోకమైనటువంటి పరలోకానికి చేరుకోవాలంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలో లోకంలో ఏ మనిషికి తెలియదు. ఏ మనిషికి తెలియదు కనుక తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి 33.5 సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని ప్రపంచానికి చూపించాడు దేవుడు. ఇదిగో క్రీస్తు వలె ఎవరైతే జీవిస్తారో,
క్రీస్తు వలె ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారు. ఒక మోడల్గా మీకు అర్థం అవ్వడానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. పెద్ద పెద్ద బట్టల షాపులు ఉంటాయి కదా, షోరూమ్స్ ఉంటాయి. పిల్లలు దయచేసి కామ్గా ఉండాలి. ప్రేమైన వారులారా, మనం పెద్ద పెద్ద బట్టల షోరూమ్కి వెళ్తాం. వెళ్ళేటప్పుడు అక్కడ ఫ్రంట్ సైడే బట్టల షాప్లో ఏ అయితే మోడల్ డ్రెస్సులు ఉంటాయో ఆ డ్రెస్ ముందు ఏం చేస్తారంటే బొమ్మలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకి ఆ షర్టు, ఆ ప్యాంటు, ఆ టీ షర్ట్స్, లేకపోతే శారీస్ కానీ లేకపోతే చుడిదార్స్ కానీ ఏదైతే ఉంటాయో మోడల్, ఆ మోడల్ ఆ బొమ్మలకి అలంకరించి పెడతారు. ఇప్పుడు మన షోరూంలోకి వెళ్ళేటప్పుడు ముందు ఆ బొమ్మలను మనం చూడాలి. ఆ బొమ్మను చూసినప్పుడు మనకేమర్థమైందంటే, ఓహో ఈ షాప్లో ఈ రకమైన మోడల్స్ ఉన్నాయి, ఇలాంటి షర్ట్స్ ఉన్నాయి, ఇలాంటి టీ షర్ట్స్ ఉన్నాయి, ఇలాంటి ప్యాంట్స్ ఉన్నాయి అని వాటిని మనం ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళి వాటిని కొనడానికి మోడల్గా ఎలా అయితే ఇవి ఉంటాయో, మనిషి చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి పోవాలంటే నీవు ఎలా జీవించాలో క్రీస్తుని మోడల్గా భూమి మీదకి పంపించాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు సంతోషకరమైనటువంటి సమయం అని మీరు అనుకుంటున్నారు. అయితే నిజానికి ఎప్పుడు మనకి సంతోషకరమైన సమయం తెలుసా? ఎప్పుడు సంతోషకరమైన సమయం అంటే, పౌలు గారు ఒక మాట అంటారు, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంతము ఒకటికి ఏం చేశాడంటే ఆయన తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఒక మనిషి పరలోకానికి సెలెక్టెడ్ అవుతాడో అప్పుడేనండి నిజమైన ఆనందము, నిజమైన సంతోషం. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఈ సమయంలో నేను మరణిస్తే పరలోకానికి పోతానా? ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఆ ఆలోచన కలిగి మనం ఉండాలి. ఈ రాత్రి నేను మరణిస్తే నేను పరలోకానికి చేరుకుంటానా? నేను పరలోకానికి వెళ్ళడానికి గల అర్హత నాలో ఉందా అనేది మనిషి ప్రతిదినము ఆలోచన చేస్తూ ఉండాలి. అందుకే అంటున్నాడు, ప్రతి మనిషి ఖచ్చితంగా పరలోకానికి చేరుకోవాలంటే ఇదిగో నీకు ఈ స్వరూపం అవసరమై ఉంది. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు గారు ప్రస్తావిస్తూ, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఏ స్వరూపము మనుషులకు రావాలట? క్రీస్తు స్వరూపము రావాలి. ఇప్పుడు క్రీస్తు స్వరూపం అంటే ఏంటి? క్రీస్తు స్వరూపం అంటే ఫిజికల్ బాడీ కాదు, భౌతికంగా కనపడేటువంటి ఆ కళ్ళు, ముక్కు, నోరు, ముఖము, ఆ 5 అడుగుల 6 అడుగుల హైటు అవి కాదండి. క్రీస్తు స్వరూపం అంటే అది కాదు. క్రీస్తు స్వరూపం అంటే ఏంటంటే, మనం ఇందాక చదివాం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో 8వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. క్రీస్తు స్వరూపం అంటే ఏంటో ఒకసారి మనం ఆ వచనంలో చదువుకుందాం. మరియు 8వ వచనము, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై. ఎలాంటి వాడంట? ఏ లక్షణం ఉంటుందంట యేసు ప్రభులో? విధేయత. ఎంత మంచి లక్షణం అండి విధేయత. అది మీకు అర్థం అవడానికి గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మీకు ఆలోచన చేస్తా. అబ్రహాము తెలుసా మీ అందరికీ? తెలుసా అండి? విన్నారు కదా అనేక సార్లు అబ్రహాం చరిత్ర. అబ్రహాం గారి కుమారుడి చరిత్ర తెలుసా? అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు.
కదండి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు. అబ్రహాంకి నిండు హృదయమందు తన కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు అయిపోయేటువంటి ఒక మహనీయుడైనటువంటి క్రీస్తుని ప్రవచనంగా ముందే చూపిస్తున్నాడు. ఇస్సాకు ఎలాంటి విధేయత కలిగిన వాడై ఉన్నాడో, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు కూడా అలాంటి విధేయత కలిగిన వాడైన కుమారుడు. అయ్యా, నువ్వు సిలువ ఎక్కాల్సిందే. గెస్తమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు, అయినను నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అన్నప్పుడు తండ్రి చెప్పిన మాట ప్రకారంగా ఆయన సిలువకి ఎక్కాడా లేదా అండి? సిలువకి ఎక్కాడు. సిలువకి ఎక్కడంలో ఆయనకున్నటువంటి లక్షణం ఏంటంటే, తండ్రి మీద ఆయనకున్నటువంటి విధేయత కలిగినటువంటి కుమారుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. మరేం లక్షణాలు యేసు ప్రభువులో ఉన్నాయో మనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. యేసు ప్రభు ఎలాంటి వాడట? ఎలాంటి లక్షణాలు ఉన్నాయంట యేసు ప్రభులో? సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. సాత్వికుడట, దీన మనస్సు కలిగిన వాడట, విధేయత కలిగిన వాడంట. ఎలాంటి లక్షణాలు యేసు ప్రభువులో ఉన్నాయో చూడండి. సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, విధేయత కలిగినటువంటి వాడై ఉన్నాడు. క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడడం అంటే అర్థం ఏంటంటే, మనలో ఇలాంటి లక్షణాలు లోకానికి కనపడాలి. క్రైస్తవులను ఉద్దేశించి గ్రంథంలో ఏమంటుందంటే మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఉందా లేదా ఆ మాట? ఉందండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకం చీకటిలో ఉంది. మనుషులు చీకటిలో నడుస్తుంటే ఆ చీకటిలో నడుస్తున్నటువంటి మనుషులకు ఇప్పుడు మీరు మార్గం చూపించేవారై ఉన్నారు. ఎవరు అంటే క్రైస్తవులు మార్గం చూపించాలి. మీరు లోకానికి వెలుగు అంటే ముందు మనలో వెలుగు ఉండాలి కదండి, అంతేనా? ముందు మనలో వెలుగు ఉండాలి, మనం వెలిగింపబడి ఉండాలి, మనం జ్యోతి వలె వెలుగుతూ ఉండాలి. అప్పుడు లోకానికి మనం వెలుగుని చూపిస్తాము. ఇప్పుడు మనం జ్యోతుల వలె వెలగడం అంటే అర్థం ఏంటి? ఏమ్మా, సైలెంట్గా వినడానికి ప్రయత్నం చేయండి. మనం జ్యోతుల వలె వెలగడం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు స్వరూపంలోనికి ప్రతి మనిషి రావాలి. నిజమైన క్రిస్మస్ ఆనందం మన జీవితంలో మనం పొందాలి అంటే క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం అంటే ఆయన విధేయత కలిగిన వాడు, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగినటువంటి వాడు, దీనులను ఆదరించేటువంటి దేవుడు. యేసు ప్రభు ఎవరంట? ఎందుకు ఆయనకు దీన మనసు కలిగింది? నేను దేవునితో సమానుణ్ణి కదా, నేను పరలోకంలో తండ్రి సింహాసనం ముందు ఉన్నాను కదా, మహిమ లోకంలో ఉండాల్సిన వాడిని కదా, అయితే ఎందుకు భూమి మీదకి వెళ్ళి మట్టి శరీరాన్ని నేను ఎందుకు ధరించుకోవాలి? ఈరోజు మీరందరూ చక్కగా స్నానం చేసి మంచి బట్టలు ధరించుకొని వచ్చారు కదండి, వచ్చారు కదా, చక్కగా మంచి బట్టలు. అదే స్నానం చేసి మురికి బట్టలు వేసుకోమని ఎవరైనా చెప్పారనుకో, మీరు ఏమంటారు? మతుందా లేదా, చక్కగా స్నానం చేసాం, ఈరోజు మంచి సంతోషకరమైన సమయం, మరి ఈరోజు మనం ఏం చేయాలి? కొత్త బట్టలు, ఉన్న బట్టలను శుద్ధం చేసుకునో చక్కగా మంచిగా వాటిని తొడుక్కొని మనం రావాలని మనకి ఆలోచన ఉంటుంది. యేసు ప్రభు మహిమా స్వరూపంలో ఉన్నవాడు. ఆయన రూపం ఎలాంటిదంట? మహిమా స్వరూపం. ఆయన పరలోకంలో ఉన్నటువంటి వాడు, మహిమా తేజస్సు కలిగినటువంటి క్రీస్తు ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి మరే గర్భంలోనికి వచ్చి ఏమి ధరించుకోవాలంట? మరే గర్భంలో ఆయన మనలాంటి మట్టి శరీరాన్ని ధరించుకోవాలి.
మట్టి శరీరాన్ని ధరించిన ఆయన ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే ఏ పాపము లేకుండా పవిత్రంగా, నిష్కలంకంగా, పరిశుద్ధుడుగా ఆయన బ్రతకాలి. మనమందరం ఇదే మట్టి శరీరాన్ని ధరించాం, అయితే పాపులుగా తిరుగుతున్నాం. కానీ యేసు ప్రభు ఇదే మట్టి శరీరాన్ని ధరించాడు, కానీ పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, నిష్కలంకుడుగా బ్రతికాడు. ఆయనను అలా బ్రతకడానికి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలే కారణము. ఈరోజు నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ అలాంటి జీవితం జీవించాలంటే మనలో ఉండేటువంటి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభు 33.5 సంవత్సరం అలాంటి జీవితం జీవించాడంటే ఆయనలో ఉన్న లక్షణాలు: విధేయత కలిగిన వాడు, సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. మరొక మాటలు నేను చూపిస్తాను ప్రభు గురించి. 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుడు అంటున్నాడు, ప్రవచనాన్ని యెషయా గారి ద్వారా రాయిస్తూ, కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరియ గర్భాన పుట్టబోతున్నటువంటి యేసు ప్రభువును ఉద్దేశించి యెషయా అనేటువంటి ప్రవక్త చేత దేవుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే 18వ వచనం నుంచి, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచదును, ఆయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయడు. ఇందులో ఉండే లక్షణాలు ఏంటంట? జగడమాడడు, కేకలు వేయడు. ఈరోజు క్రైస్తవుల్లో దాంట్లో నెంబర్ 1లో ఉంటారు. క్రైస్తవులు వీటిల్లో నెంబర్ 1గా ఉంటారు. ఈరోజు తెలుసా, యేసు ప్రభువులో ఉండే లక్షణం ఏంటంట? జగడమాడేవాడు కాదంట. ఆయన మాటలు వీధుల్లో వినపడవట. ఈరోజు మన కేకలు వీధుల్లో వినపడుతుంటాయి. మన గొడవ ఈ ఊరు దాటి మరొక ఊరికి వెళ్తుంటది. పేరుకేమో మనం క్రైస్తవులం, గ్రంథాన్ని చేత పట్టుకొని క్రైస్తవుల్లా మనం మందిరానికి వస్తుంటామే తప్ప మన స్థితిని ఒకానొక సమయంలో మనం చూపిస్తాం. కథన రంగంలో కాలు దువ్వినప్పుడు మన కేకలు ఎక్కడికి కనబడతాయట? దద్దరిల్లిపోద్ది ఊరు వాడ దద్దరిల్లిపోద్ది. కానీ వీళ్ళు క్రైస్తవులు. కానీ యేసు ప్రభు అండి, యేసు ప్రభు ఎలాంటి వాడట? ఈయన జగడమాడేవాడు కాదంటండి. క్రీస్తు జగడమాడేవాడు కానప్పుడు క్రీస్తు స్వరూపము ధరించుకున్న క్రైస్తవుడు జగడాలు ఆడొచ్చా? చెప్పండి, ఆడొచ్చా? ఆడకూడదా? ఆడకూడదు. ఎందుకో తెలుసా? క్రీస్తు సాత్వికుడు గనుక. క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడు కూడా సాత్వికుడై ఉండాలి. కానీ మనలో ఉన్న టెంపర్ ఎలాంటిదంటే, ఒకవేళ అవతల మనిషికి తాను ఏదో ఉమ్మొచ్చి ఊసుకుందనుకో, ఏమండి, తానేదో ఉమ్మొచ్చి ఊసుకుందనుకో, ఇక క్రైస్తవ స్త్రీ ఏవో పురుషుడో లేస్తాడు, నన్ను చూసి ఉమ్మేసింది, అంతే కదండి. నన్ను చూసి ఊసింది, నన్ను చూసి మెడకాయ తిప్పుకుంది, ఇక లేస్తుంది మనిషి, జగడానికి లేస్తుంది. జగడానికి లేచిన మనిషి ఏం చేస్తుందో తెలుసా? అదేదో అంటారు పెద్దోళ్ళు, నీళ్ళ చెమ్ము ముందు పెట్టుకొని జగడం ఆడతారట. అంటే జగడం ఆగకూడదు, గొంతు ఆరిపోకుండా నీళ్లు తాగతాయినా సరే ఏం చేయాలి మనిషి అట? జగడం ఆడుతూనే ఉండాలట. కానీ యేసు ప్రభు ఎలా చేయలేదట? ఆయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంట? ఈయన, ఒకసారి అనండి మీరందరూ, ఈయన జగడమాడడు, కేకలు వేయడు. ఎలాంటి లక్షణం అండి యేసు ప్రభుది! ఎలాంటి లక్షణం చూడండి. ఆయన స్వరూపము మన యందు ఏర్పడడం అంటే ఈ లక్షణాలే మన యందు కనపడాలండి. లోకంలో, మన ఊర్లో, మన ఇంటోళ్ళు, మన వెనకింటోళ్ళు, ముందింటోళ్ళు మనల్ని చూసినప్పుడట, బాప్తిజం పొందినటువంటి క్రైస్తవుని చూసినప్పుడంట వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? అయ్యా, వాళ్ళు జగడాలకు వచ్చేవాళ్ళు కాదయ్యా, వాళ్ళు భూత మాటలు మాట్లాడేవాళ్ళు కాదయ్యా, వాళ్ళు పోకిరి మాటలు మాట్లాడేవాళ్ళు కాదయ్యా, వాళ్ళు గొడవలకు వెళ్ళేవాళ్ళు కాదయ్యా, వాళ్ళు అబద్ధం ఆడేవాళ్ళు కాదయ్యా. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు.
వాళ్ళు ఎవరట? క్రైస్తవులు. క్రైస్తవులు కనుక జగడం ఆడరు, క్రైస్తవులు కనుక కొట్లాటికి వెళ్ళరు, అన్నిటినీ సహిస్తారు, అన్నిటినీ తాలుకుంటారు, అన్నిటినీ భరిస్తారు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడైన క్రీస్తు, ఆయనను ధరించుకునేటువంటి మనము కూడా మరి మనలో ఏమి కనపడాలి? దేవుని కంటే విధేయత కనిపించాలి. మళ్ళా గోల ఎక్కువైతుంది. ప్రియమైన దేవుని ప్రియులారా, ఇంకా కొద్ది సమయం నేను మీకు వాక్యాన్ని బోధిస్తాను. మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మనము మరి దేవుణ్ణి గౌరవించాలి కదండి. దేవుణ్ణి మనం గౌరవించాలి. మరి దేవుణ్ణి మనం గౌరవించడం అంటే, అందరు టీవీలో సీరియల్ చూస్తారా అని అడగడం ఎందుకులే అంటారా? అప్పుడు ఎలా చూస్తారు చెప్పండి? సీరియల్ వచ్చింది, మంచి సీరియల్. ఆ సీరియల్ వచ్చేటప్పుడు ఆ 20 నిమిషాలు, అరగంట ఇట్లాగే గోల పెడతా చూస్తారా? చూడండి. ఇట్లాగే కళ్ళు ఆర్పకుండా, భర్త నీళ్ళు అడిగినా, భర్త పని నుంచి ఇంటికి వచ్చినా ఏమండి పట్టించుకుంటారా? పొయ్యి మీద ఉడికిపోతున్నా, పొయ్యి మీద మాడిపోతున్నా, ఇక్కడ మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తారా? లేదండి, అది చూస్తారే, అది అంత ఆనందంగా ఉంది. మరి దేవుని మాటలు కదండి, ఇది దేవుని మాటలు కదా, నీ ఆత్మని రక్షించే మాటలు కదండి. నీ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నిత్య జీవం పొందాలి కదండి, పరలోకానికి చేరాలి కదా. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, లేఖనముల యందు మీకు ఏం కలదట? నిత్య జీవము కలదు. లేఖనముల ద్వారా మనకి ఏం కలుగుతుందట? నిత్య జీవము కలుగుతుంది. ఈ మాటలు మనం వినట ద్వారా, ఈ మాటలు విని మనం మారుమనసు పొందుట ద్వారా, ఈ మాటలు విని మనం మారుమనసు పొంది దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికినప్పుడు మనకు నిత్య జీవం దొరుకుతుందండి. ఇక్కడ మనం బ్రతికే చిన్న ఆయుష్ కాలాన్ని మనం చూసుకొని మనం విర్రవీగడం కాదు, కానీ ఈ లోకాన్ని విడిచి నిత్య జీవాన్ని మనం అనుభవించేటప్పుడు అది శాశ్వత కాలం ఉండేటువంటి నిత్య జీవం కదండి అది. మరి ఆ లోకానికి మనం అందరం చేరాలి కదా. చేరాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. మనం ఆలోచన చేస్తున్నాం, క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడుటే నిజమైన క్రిస్మస్ ఆనందము. ఎప్పుడు మనం క్రిస్మస్ చేసుకోవాలంటే క్రీస్తు స్వరూపము ముందు మన యందు ఏర్పడాలి. క్రీస్తు లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలు మన యందు కనపడాలి. ఎలాంటి వాడో మనం చదువుతూ ఉన్నాం. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. విజయముందుటకు న్యాయ వీధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. న్యాయ విధిని ప్రబలము చేయు వరకు అంటే ప్రేమైన దేవుని ప్రియులారా, దేవుడు అంటున్నటువంటి మాట, న్యాయ విధి లోకంలో ప్రబలేంత వరకట యేసు ప్రభు ఏం చేసేవాడు కాదంట, నలిగిన రెల్లును కూడా విరవడు. అంటే దాని అర్థం ఏంటంటే, కూర్చో హరి కూర్చో, నలిగిన రెల్లును కూడా విరవడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? న్యాయ విధి ప్రబలడం అంటే యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఏ పని నిమిత్తం భూమి మీదకి పంపించాడో అది నెరవేరేంత వరకు ఆయన ఈ లోకంలో ఏ మనిషికి ఏ హాని కూడా చెయ్యడు, ఏ పాపము కూడా ఆయన చేసేటువంటి వాడు కాదు.
న్యాయ విధి ప్రబలడం అంటే క్రీస్తు సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేపబడాలి, మనల్ని కూడా అదే రీతిగా ఆయన లేపాలి. ఆ క్రియ భూమి మీద జరిగేంత వరకంట ఆయన ఏ హాని చేసేవాడు కదండి. ఒకనొక సందర్భంలో యేసు ప్రభువులు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క జీవిత విధానాన్ని, యేసు ప్రభు మీద వాళ్ళు తిరగబడిన విధానాన్ని చూసినప్పుడట తన పక్కన ఉన్నటువంటి శిష్యులు ఏమంటారంటే, అయ్యా ఎందుకు నువ్వు వీళ్ళని సహిస్తూ ఉన్నావు? తండ్రిని వేడుకో, ఆకాశం నుంచి అగ్ని కురిపించి వీళ్ళందరినీ తగలపెట్టేయచ్చు కదా అంటారు పక్కన ఉన్నటువంటి శిష్యులు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు అక్కడ, నేను నశింప చేయడానికి రాలేదు, వెతికి రక్షించుటకు మాత్రమే నేను వచ్చి ఉన్నాను. వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే మనము రక్షణ లేని ప్రజలము, లోకంలో ఉన్నటువంటి మనుషులకు రక్షణ లేనటువంటి ప్రజలు, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు. అయితే నరకానికి వెళ్ళడం దేవుని పిల్లలు కనుక వాళ్ళు వెళ్ళడం అనేది దేవునికి ఇష్టం లేదు కనుక తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడట. యేసు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించినటువంటి చిన్న ఆయుష్ కాలంలో ఆయన శ్రమలు అనుభవించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం, 7వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. యేసు ప్రభు శారీరకంగా ఈ లోకంలో జీవించిన చిన్న ఆయుష్ కాలంలో ప్రతి దినం ఆయన శ్రమలను అనుభవిస్తున్నాడంట, ఏడుస్తూ ఉన్నాడంట. ప్రతి దినం యేసు ప్రభు ఏడుస్తూ జీవించాడంట, శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడంట. ఆ శ్రమల ద్వారా ఆయన ఏమి నేర్చుకున్నాడంటే విధేయతను నేర్చుకున్నాడు. పరలోకమందున్నటువంటి క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా విధేయతను నేర్చుకోవాల్సిన వాడై ఉన్నాడు. దేని ద్వారా విధేయత వచ్చింది యేసు ప్రభు కంట? శ్రమలను అనుభవించడం ద్వారా. కన్నీళ్ళు, యాచన అంట. ఎందుకు యేసు ప్రభుకి కన్నీళ్ళు, యాచన ఎందుకు వచ్చాయి చెప్పండి? మంచిగా తిని తాగుతూ ఉండొచ్చు కదా. ఎందుకు ఆయన ఏడుస్తున్నాడు, వేదన పడుతున్నాడు యేసు ప్రభు అంటే, ఆయన మనవలే శరీరంతో భూమి మీద జీవించాడు గనుక మనలాంటి ఎన్నో కోరికలు, ఆశలు ఆ శరీరంలో ఉన్నాయి కనుక వాటినన్నిటినీ అదుపులో పెట్టుకోవడానికి ఆయన దినదినము కష్టాన్ని అనుభవిస్తున్నాడు. ఈరోజు ఒక మనిషి పాపాన్ని కళ్ళతో చేస్తూ ఉంటాడు. ప్రతిదినం ఒక పాపమైన దానిని కళ్ళతో చూడాలనిపించినప్పుడు మాటికి ఆ కళ్ళతో ఆ పాపాన్ని చూస్తూనే ఉంటాడు. కానీ యేసు ప్రభు అంట అలాంటిది చూడకుండా తన కళ్ళను తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు. తన సర్వ శరీరాన్ని పాపం అంటకుండా జీవించాలంటే మరి కన్నీళ్లే కదండి, కన్నీళ్లే కదా, శ్రమే కదండి శరీరానికి. అంతే కదండి. శరీరము ఏదో కోరికలు కోరుకుంటూ ఉన్నప్పుడు ఆ కోరికలను అణుచుకొని బ్రతకాలంటే మరి ఆ శరీరానికి శ్రమే కాదా? శ్రమ అండి, శ్రమే. కన్నీళ్లు, ప్రతి దినం కన్నీళ్లు. ఈరోజు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు వచ్చిన వాడికి, ఆడపిల్లకైతే మగోడిని ఎత్తుక్కుంటుంది. ఈరోజు మగోడైతే ఆడపిల్లని ఎత్తుక్కుంటున్నాడు. 15-16 సంవత్సరాల వయసే. 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో యేసు ప్రభు ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాడు. తన సర్వ శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. సర్వేంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అలా ఉంచుకోవాలంటే మనిషికి కష్టమా కాదా అండి? చెప్పండి, కష్టమా కాదా? కష్టమేనండి. విచ్చలవిడిగా బ్రతకడానికి ఎటువంటి కష్టం ఉండదు, కానీ అన్నిటినీ తన స్వాధీనం ఎంచుకొని మంచి బ్రతుకు బ్రతకాలంటే మనిషి కష్టమేనండి. మనిషికి ఈ లోకంలో ఆ కష్టాన్ని ప్రభువుల వారు అనుభవించాడు.
దినదినం ఆ కష్టాన్ని అనుభవిస్తున్నాడు. ఈరోజు అలాంటి మనిషి, అలాంటి విశ్వాసి, అలాంటి క్రైస్తవుడు ఈరోజు ఉన్నాడా? మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో చర్చి బిల్డింగ్లో క్రిస్మస్ చూపించడం కాదు, క్రిస్మస్ అలంకరణ చర్చి బిల్డింగ్లోనో, మన బాహ్యమైనటువంటి మనం ధరించుకున్న వస్త్రాల్లోనో, మనం ధరించుకున్నటువంటి బంగార వస్తువుల్లోనో క్రిస్మస్ను చూపించడం కాదు, కానీ మనలో నివాసం ఉంటున్నటువంటి క్రీస్తుకి ఆయన నివాసం ఉండాలి అంటే ఆయన ఉండడానికి అనుగుణమైనటువంటి అలంకరణ మనలో అలంకరించుకోవాలి. పై రూపానికి అలంకరించటం మంచి షర్టు, ప్యాంటు, మంచి చీర, ఏమండి, మంచి వస్త్రాలు, అలాగే బంగారం ఉంటే బంగారం వేసుకుంటామా లేదండి? పైకి అలంకరణ అయితే మనం చక్కగా చేసుకుంటున్నాం, కానీ మనలో ఎవరు నివాసం ఉంటున్నాడో ఆయన వచ్చి మనలో నివాసం ఉన్నప్పుడు మనలో అలంకారం ఎలా ఉండాలట? అలాంటి అలంకరణ మనం అలంకరించుకొని ఉండాలి. మనలో ఎవరు నివాసం ఉంటున్నాడో ఒకసారి మనం వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. తిమోతి రాసిన పత్రిక 1 కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని మనం చదువుకుందాం. చివరి భాగము, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తే సర్వమును, ఆయన అందరిలో ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన అందరిలో ఉండాలి అంటే ఆయన లోపలికి వచ్చినప్పుడంట, ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలాంటి అలంకారం కనపడాలంట? ఇప్పుడు మనం అందరం ఇక్కడ లోపలికి వచ్చి చక్కగా కూర్చోవాలంటే ఈ చర్చి బిల్డింగ్ని శుద్ధగా పెయింట్ వేసుకున్నాం, అలంకరించుకున్నాం. ఎందుకంటే మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికని మనం అనుకుని దీనిని మనం అలంకరించుకుంటున్నాం, మనం వచ్చి ఇక్కడ సంతోషపడడానికి. అయితే మనలో క్రీస్తు వచ్చి ఉంటుంటే ఇప్పుడు ఆయన సంతోషపడాలంటే మరి లోపల ఏముండాలంట? లోపల ఏముండాలట? అలంకరణ అనేది ఉండాలి. ఎలాంటి అలంకరించుకోవాలి మనం? ఎలాంటి మనం అలంకరించుకోవాలి? ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి, దైవభక్తి గల మానవని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఆ పై వచనంలో మనం చదివితే, మరియు స్త్రీలను అనుకొయ్యు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏం చేయకూడదట? బంగారం, వెండి, ముత్యాలు ఇవన్నీ మనం అలంకరించుకుంటాం. అలంకరించుకొనక అంటే ఇవి మీకు అలంకారంగా ఉండాల్సిన అవసరం లేదు. అసలు మీరు అలంకరించుకోవాల్సింది ఏంటో ముఖ్యమైన విషయాన్ని 10వ వచనంలో చెప్తున్నాడు. దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేయాలంట? సత్క్రియలు అలంకరించుకోవాలంట. బంగారం, వెండి, నగలు, 7 వారాల నగలు, ఉంగరాలు, వాచీలు, బ్రాస్లైట్లు కాదు కానీ అలంకరించుకోవాల్సింది సత్క్రియల చేత అలంకరించుకోవాలి. సత్క్రియలు అనేటువంటి అలంకరణ మనిషిలో అలంకరించుకోవాలి. ఆ సత్క్రియలు ఏంటో కింద 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 15వ వచనం, 2వ అధ్యాయము
15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి చేత ఆమె రక్షింపబడెను. ఇక్కడ అలంకారం గురించి చెప్పబడింది. ఏమి మనిషి అలంకరించుకోవాలంటే, వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత అనేటువంటి సత్క్రియలు ఏదైతే ఉన్నాయో వాటిని అలంకరించుకోవాలి. వాటిని అలంకరించుకున్నప్పుడు యేసు ప్రభు మనలో నివాసం చేయడానికి వచ్చితేనంట, ఆయన లోపలికి వచ్చి ఉన్నప్పుడు మనలో ఏ అలంకరణ కనపడాలట? ఇప్పుడు మన చర్చి బిల్డింగ్ లోకి లోపలికి వచ్చినప్పుడు మనం ఏ అలంకారం చూస్తాం? లైట్లు, ఫ్యాన్లు, ఏదైతే ఉన్నాయో రంగు కాగితాలు, ఇవన్నీ మనం అలంకరణ చూస్తాం. ఇది మనం అలంకరించుకుంటాం మన సంతృప్తి కొరకు. అయితే యేసు ప్రభు మనలో నివాసం ఉండడానికి వచ్చినప్పుడు ఆయన కూడా సంతోషపడాలంటే ఆయనకు కూడా లోపల ఏం కనపడాలంట? మనలో ఒక అలంకరణ కనపడాలంట. ఏంటి అలంకరణ అంటే సత్క్రియలు, పరిశుద్ధత, విశ్వాసము, ప్రేమ అనేటువంటి సత్క్రియలు మనలో కనపడాలంట. విధేయత, సాత్వికము, దీన మనస్సు, ఇలాంటి మంచి లక్షణాలు మనలో కనపడాలి. అర్థమవుతుందండి నేను చెప్పింది? ఇవి మనం అలంకరించుకోవాలి లోపల. ఎప్పుడైతే హృదయమందు వీటిని అలంకరించుకుంటామో యేసు ప్రభు మనలో నివాసం చేయడానికి వచ్చినప్పుడట ఈ అలంకరణ చూసి ఆయన ఆనందపడతాడట. అరే, వీడిలో ఏం కనపడుతుందంట? లోపల విశ్వాసం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, పరిశుద్ధత ఉంది, విధేయత కలిగిన వాడై ఉన్నాడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. అప్పుడు ఆయన ఆనందపడి మనలో ఆయన శాశ్వతంగా నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఒకవేళ ఈ లక్షణాలన్నీ ఏవి మనలో కనపడలేదనుకో, అవి మనం అలంకరించుకోలేదనుకోండి, ఆయన వచ్చినోడు ఉంటాడా లోపల? ఉంటాడండి. మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు బాగా శుభ్రంగా ఉంటేనే మనం ఇంట్లో ఉంటాం. ఇల్లు గలీజ్గా ఉందనుకోండి, ఆ ఇంట్లో ఉంటామా మనం? ఉండవాడు. బాగా స్మెల్ వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి ఆ రూమ్లో పోయిన తర్వాత, అయినా పర్లేదు నాన్నే కూర్చుంటావా? కూర్చోం. ఎందుకు? అది బాగలేదు కాబట్టి, ఆ ప్రదేశం బాగలేదు కాబట్టి అక్కడి నుంచి మనం బయటికి వచ్చేస్తాం. యేసు ప్రభు మనలో నివాసం ఉండడానికి వచ్చినప్పుడు మనలో ఆయనకి ఇష్టమైనటువంటి అలంకరణ మనలో లేకపోతే ఆయనకు కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాం. ఆయనకు కూడా మనం ఎలా వస్తామంట? బ్యాడ్ స్మెల్ వచ్చేస్తామంట. పరిమళ వాసనగా ఉండుటకు యేసు ప్రభు మనందరి కొరకు ఏమైపోయాడట? తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఆయన ఎందుకు బలిగా అర్పించుకున్నాడు అంటే మనమంతా సువాసన రావాలి, పరిమళ వాసన రావాలి. మనం పరిమళ వాసన రావాలంటే యేసు ప్రభు శిలువలో చనిపోవాలి. యేసు ప్రభు శిలువలో చనిపోయినా కూడా ఇప్పుడు మనలో పరిమళ వాసన రాలేదంటే అర్థం ఏంటి? మనలో పరిమళ వాసన రాలేదంటే అర్థం ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభు యొక్క లక్షణాలు మనలోకి రాలేదు. యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు మనలోకి, ఆయన స్వరూపం మనలోకి రాలేదు కాబట్టి ఇంకా మనలో పరిమళ వాసన రాలేదు. మనం సెంట్ ఎందుకు కొట్టుకుంటామండి? అసలు సెంట్ అవసరమా మనిషికి? చెప్పండి. పర్ఫ్యూమ్స్ మనిషికి అవసరమా? ఈ పర్ఫ్యూమ్స్ విదేశాలలో కొట్టుకుంటారంట. నిజానికి మన భారతదేశంలో లేదు ఈ పర్ఫ్యూమ్స్ అని. విదేశాల్లో ఎక్కువ ఈ పర్ఫ్యూమ్స్ వాడతారు. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు చెప్పమంటారా? వారు స్నానాలు చేయడానికి నీళ్లు దొరకవు. ఫారినర్స్ తెల్లగా ఉన్నట్టే కనపడతారు కదా, వాళ్ళ దగ్గర నిలబడండి, ఎండి చేపల వాసన వస్తుంది. ఒక 5 నిమిషాలు కూడా మనం ఉండలేము. ఈ దుబాయ్, మలేషియా, ఈ సింగపూర్, ఇవన్నీ కొన్ని గల్ఫ్ దేశాలు కానీ కొన్ని యునైటెడ్ దేశాల్లో వాళ్ళు స్నానం చేయడానికి నీళ్లు దొరకవు. అందుకే వాళ్ళ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి, ఆయిల్ పేపర్స్.
ఆ ఆయిల్ పేపర్స్ ఒళ్ళు దుడుచుకుంటారు, పర్ఫ్యూమ్ తీసుకొని కిందకి పైకి కొట్టుకుంటారు, సూట్ వేసుకుంటారు, ఫ్లైట్ ఎక్కి వెళ్తారు అంతే. ఈ రోగం కాస్త సమృద్ధిగా మన భారతదేశంలో వాటర్ ఉంది, చక్కగా రోజుకి 2 పూట్ల కాదు 3 పూట్ల అయినా స్నానం చేయడానికి నీళ్ళ వస్తుంది. అలా చేస్తున్నా కూడా ఈరోజు ఆ రోగం అనేది మన భారతదేశాన్ని కూడా అంటున్నాం. పర్ఫ్యూమ్ వాడాల్సి వచ్చింది అంటే అర్థం ఏంటంటే నీ కాడ బ్యాడ్ స్మెల్ వస్తుంది కనుక. ఇదే పాయింట్, అర్థమవుతుందండి? పర్ఫ్యూమ్ ఎందుకు వాడాల్సి వచ్చింది మనిషి అంటే మన దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది కనుక వాడాల్సి వచ్చింది. నీ దగ్గర బ్యాడ్ స్మెల్ రాలేదనుకోండి, నీ దగ్గర బ్యాడ్ స్మెల్ రాలేదనుకోండి, పర్ఫ్యూమ్స్తో పని ఏందండి? ఎందుకంటే పర్ఫ్యూమ్స్తో పని అవసరమే లేదు. ఈరోజు పరిమళ వాసనగా మనల్ని ఉంచడానికి, అంటే మనం అంతకుముందు పరిమళ వాసన లేదా మన కాడ అంటే లేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా ఉండుటకు అంటే మనలో పరిమళ వాసన లేదు అని. ఎందుకు మనలో పరిమళ వాసన ఎందుకు మనలో లేదు? ఎందుకు లేదు అంటే 2వ అధ్యాయం, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అపరాధాలు పాపం వలన మనిషి ఏమైపోయాడట? మృతుడైపోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడి కాడ మంచి స్మెల్ వస్తుందా? బ్యాడ్ స్మెల్ వస్తుందా అండి? చచ్చిపోయాడు, ఎప్పుడో రాత్రి చనిపోయాడు, పోతాం శవం దగ్గరికి, మంచి స్మెల్ వస్తుంది ఆయన కాడ? రాదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంటే మృతమైన వాడి కాడ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ మనిషి ఎలా మృతం అయ్యాడంటే అపరాధముల చేత పాపముల చేత మనిషి ఏమైపోయిన వాళ్ళ కనిపిస్తున్నాడంట. దేవుని దృష్టికి చచ్చిపోయిన వాళ్ళ కనిపిస్తున్నాడు. చచ్చిపోయిన వాడి దగ్గర ఎలా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఈరోజు మనందరి దగ్గర కూడా దేవునికి ఎలా వస్తుందట? బ్యాడ్ స్మెల్ వస్తుంది. మృతమైనటువంటి మనము బ్యాడ్ స్మెల్ మన దగ్గర వస్తున్నప్పుడు మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు యేసు ప్రభువుని లోకానికి పంపించి మన అపరాధాలని మన పాపాలన్నిటినీ ఆయన శరీరం మీద వేసి ఆ శరీరాన్ని తీసుకుపోయి సిలువకు కొట్టేస్తే మన అపరాధాలు పాపాలన్నీ క్రీస్తు యొక్క శరీరంతో చనిపోయినాయి. ఇక మనకేమొచ్చిందంటే జీవం వచ్చింది. మనం తిరిగి మరలా మనం బ్రతికించబడ్డాము. బ్రతికింపబడినటువంటి మనకి మన దగ్గర ఏం స్మెల్ వస్తుందంటే పరిమళ వాసన. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. అదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఆనందం ఏంటంటే క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. ఎప్పుడైతే అలాంటి జీవితం మనం జీవిస్తామో, ఎప్పుడైతే మనం అలాంటి జీవితం జీవిస్తామో అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందము. క్రీస్తు లోకానికి పుట్టాడని ఆనందపడుతున్నామే తప్ప మనం క్రీస్తుని వెంబడించినందుకు ఆయన ఆనందపడుతున్నాడో లేదో ఆలోచన చేయాలి మనం. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో పరలోకమందున దేవుడు భూమి మీద ఈ నరులను చేసినందుకు ఆయన ఏం పడుతున్నాడంట? సంతాపపడుతున్నాడు. ఎందుకురా ఈ భూమి మీద ఈ నరులను చేశాడని సంతాపపడి తన హృదయంలో నొచ్చుకుంటున్నాడంట. అదే యేసు ప్రభువును చూసినప్పుడు దేవునికి ఎలా ఉంది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, అందరూ ఈయన మాట వినడి. మనుషులందరిని చూసినప్పుడు ఎందుకురా వీళ్ళందరినీ పుట్టించారని తల బాదుకుంటున్నాడు.
యేసు ప్రభువును చూసినప్పుడు దేవునికి ఎలా ఉందంట? ఈయన నా ప్రియకుమారుడు. అలాగే క్రీస్తు పుట్టాడని ఆనందపడుతున్నాం తప్ప క్రీస్తుని వెంబడిస్తున్నందుకు మనం ఇప్పుడు ఆయన ఆనందపడుతున్నాడో లేదో కూడా మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు ఆయన ఆనందపడతాడు? నాకు 2 పిల్లలు. ఈ 2 పిల్లలు నా మాట వింటూ నన్ను వెంబడిస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే నాకు ఆనందం వస్తుంది. నా మాట వినకుండా, నేను చెప్పినట్టుగా ఉండకుండా, నేను చెప్పినట్టుగా బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, స్కూల్కి పోకుండా, నా మాట వినకుండా ఉన్నారనుకోండి, వాళ్ళంటే నాకు ఆనందం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఉండదు. క్రీస్తు పుట్టాడని మనం సంతోషపడుతున్నాం, కానీ మనం క్రీస్తుని వెంబడిస్తున్నందుకు ఆయన సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా అని ఆలోచనలోకి మనం రావాలి. అది ఎప్పుడు ఆయనకు ఆలోచన, ఆయనకు ఆనందం, సంతోషం కలుగుద్దంటే ఆయన చెప్పినట్టుగా మనం బ్రతికినప్పుడు మాత్రమే. ఏం లక్షణాలు కలిగి ఉన్నాయంట యేసు ప్రభులో? ఒకసారి చెప్పండి. ఫస్ట్ మనం చదువుకున్నాం, ఆయనలో ఏముందంట? విధేయత. ఎలాంటి వాడట? విధేయత కలిగిన వాడంట. రెండవది సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఏమండి? శ్రమను అనుభవించేటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాయని. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు కానీ మనం చదువుకుంటే అక్కడ తండ్రి, నీవు ఈ భూమి మీదకి నన్ను పంపించి నాకు శరీరాన్ని ఇచ్చావు. ఎందుకు నాకు శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించావంటే నీ చిత్తము నెరవేర్చుకున్నటకు ఈ లోకానికి నన్ను పంపించావు గనుక నీ చిత్తాన్నే నేను ఈ భూమి మీద నెరవేరుస్తాను. తండ్రి చిత్తానికి లోబడినటువంటి వాడు మంచి కుమారుడుగా ఈ లోకంలో క్రీస్తు జన్మించాడు, బ్రతికాడు, మరణించి పరలోకానికి చేరుకున్నాడు. ఈరోజు మనం కూడా దేవునికి పిల్లలమై, మంచి పిల్లలమే అని మనం అనిపించుకోవాలంటే మనం కూడా క్రీస్తు వలె మనం ఏం చేయాలి? ఎదగాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఏమో అర్థమైందా మీ అందరికీ? అర్థమైందని నేను భావిస్తున్నాను. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు మనలో లోకానికి కనపడాలి. మన ఇంటి అనుకోలికి, మన ఇంటి ముందోళ్ళకి కనపడాలి. యేసు ప్రభు జగడమాడేవాడు కాదంట. ఆయన కేకలు ఊళ్ళో వినపడవట. ఎందుకంటే అలాంటి వాడు కాదు, ఆయన జగడమాడేవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చారు, మొహాన్ని ఉమ్మేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నారు. అయితే ఆయన వాళ్ళని ఏమాత్రం ఎదిరించలేదండి, ఏమాత్రం ఎదిరించలేదు. ఒకవేళ ఆయన ఎదిరించాలని నిలబడితే ఆయనకు సాటి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనకి మించిన బలవంతులు ఎవరైనా ఉన్నారా? అయితే ఆయన అన్నిటినీ తాలుకున్నాడు, అన్నిటినీ సహించాడు. ఎందుకంటే ఆయనలో ఒక మంచి లక్షణం ఉంది. ఆ లక్షణమే సాత్వికము, ఆ లక్షణమే విధేయత. ఇవన్నీ ఎప్పుడైతే మనలో కలుగుతాయో అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఓకేనా? ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను వాక్య భాగాలు ముగిస్తూ ఉన్నాను.